టోల్‌గేట్ ఎదురున్న సర్వీస్ రోడ్‌లో నుంచి ఎళ్ళనివ్వకుండా బ్లాక్ చేసేసి జనాలను ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి ఇది చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం. మీరు మామూలుగా ఎటు నుంచి వస్తుంటారు? మేము నున్నా నుంచి వస్తాం. నున్నా నుంచి వచ్చి ఇక్కడ ఈ సర్వీస్ రోడ్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్లోకి వస్తాము. ఆ సీడ్ యాక్సిస్ రోడ్లోకి రాకుండా టోల్‌గేట్ వసూలు కోసం వాళ్ళు ఎదరికెళ్ళమని చెప్పేసి చెప్తున్నారనమాట. అది తప్పు. సైనేజ్ బోర్డు పెట్టారు. హైకోర్టుకి సీడ్ యాక్సిస్ రోడ్డుకి వెళ్ళడానికి బోర్డు పెట్టి కూడా టోల్‌గేట్ ఉన్నా అక్కడికి అవసరం లేకుండా వెనక సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. ఆ సర్వీస్ రోడ్ క్లోజ్ చేసి టోల్ వసూలు చేయడానికి అట్లా చేస్తున్నారు వాళ్ళు. మొత్తం మీరు గొల్లపూడి నుంచి వస్తుంటుంటే ఎన్ని టోల్ గేట్లు తగులుతున్నాయి మీకు? గొల్లపూడి నుంచి టోల్‌గేట్ లేదు, ఇక్కడే ఉంది. ఆ నిబంధనల విరుద్ధంగా ఒకవేళ టోల్‌గేట్ నిజంగానే వసూలు చేయాలనుకుంటే బ్రిడ్జ్ మీద పెట్టమండి. సర్వీస్ రోడ్డు ఎట్లా క్లోజ్ చేస్తారు? సర్వీస్ రోడ్ యాక్సెస్ ఇచ్చిందే సీడ్ యాక్సెస్ రోడ్లోకి వెళ్ళడానికి. టోల్‌గేట్ ఎదరుంది, వెనక ముందు సర్వీస్ రోడ్ ఉంటే దాన్ని బ్లాక్ చేస్తారు. అది తప్పు కదా. ఓవరాల్గా వెస్ట్ బైపాస్ ఎలా ఉందంటారు మీరు అంచనా? వెస్ట్ బాగానే ఉందండి. దానికి ఏం ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుంది? మెయిన్ టోల్‌గేట్ వాళ్ళు టోల్‌గేట్ ఎదరబెట్టి సర్వీస్ రోడ్లోకి వెళ్ళనివ్వకుండా సర్వీస్ రోడ్డుకి వెళ్ళడానికి టోల్‌గేట్కి సంబంధం లేదు. సర్వీస్ రోడ్డు వేసిందే సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళడానికి యాక్సెస్ అది. ఆ సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళనివ్వకుండా టోల్‌గేట్ వైపు వసూలు చేసుకోవడానికి వాళ్ళు అలాగా ఇది చేస్తున్నారు. అది తప్పదు. అందరికి ఇబ్బందే కదండి. ఎంప్లాయీస్ అందరికి అసలు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉంది అది. వాళ్ళు మామూలుగా పెట్టుకుంటే వసూలు చేసుకోమండి, దాని తప్పులేదా? టోల్‌గేట్ ఎక్కడ ఉంది? ఎదరుంది. వెనక ఇంకా ముందే సీడ్ యాక్సిస్ రోడ్డుకి వెళ్ళడానికి దారి ఉంది. ఈ దారిని క్లోజ్ చేసి టోల్‌గేట్ వైపు పంపిస్తున్నారు. అది తప్పది. తీసుకొని రావాల్సి వస్తుంది సార్. డబల్ టోల్‌గేట్ పడుతుంది మాకు. చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. నేను ఇక్కడ అమరావతి పోవాలి. నేను ఇక్కడ నుంచి వస్తున్నా, గొల్లపూడి నుంచి. ఏమో యూటర్న్ తీసుకొని వెళ్ళమంటున్నారు. ఇక్కడ ఏమో మనకే అంతకుముందు లెఫ్ట్లో ఇచ్చారు సర్వీస్ రోడ్డు, అది బంద్ చేశారు. ఇప్పుడేమో పూర్తిగా తిరిగి రమ్మంటున్నారు. 2 రోజులకు ఒకసారి పడతానే ఉండే సార్. మాకు డైలీ వెళ్తాం కదా లోడింగ్కి. అధికారులకు ఏం చెప్పేది, రూట్ కొంచెం మార్చండి సార్. టోల్‌గేట్ తగలకుండా మాకు రూట్ ఇస్తే సరిపోద్ది. లేదంటే టోల్‌గేట్ కట్ కాకుండా చేయండి. अदे माँ ये हमको वापस उस तरफ जाना है नीचे से। अब ये कहते हैं टोल घूम के वापस से इधर से भी टोल दें, उधर से भी टोल दो। ये कौन सा वो है? यहाँ से रास्ता रखना चाहिए, सर्विस रोड रखना चाहिए। अब इसका टोल भी महंगा है। किधर से आए? हम एमपी से आया जी, डेली आ रहा है इधर। किधर जाएंगे? इधर अंदर काम चल रहा ना, अमरावती जा रहे हैं। इधर टोल का ये प्रॉब्लम चालू कर दिया, उधर से नहीं जान देता। हमको आने जाने में डेली आ रहा हमारा गाड़ी, यही माल अंदर इंडस्ट्रियल एरिया बन दिया ना, पूरा यही माल जा रहा। कितने टोल वसूल करते हैं? ये शायद 200 कुछ रुपए से ऊपर। हाँ, अब दीदा से जाने का 200 मतलब 50 रुपीज़ है, फिर वापस आएंगे फिर 250 रुपीज़। ప్రాబ్లం ఉంది. రాజధానిలో తిరిగే వాళ్ళకు టోల్ గేట్లు కట్టమంటున్నారు. ఇది ఎట్ట పాసిబుల్ అయితే ఇది? నేను ఇప్పుడు ఆ ధరని డ్యూటీ ఎక్కానన్నా. మేము డైలీ ఇక్కడ ఉసుకు తిరుగుతాం. మేము రెగ్యులర్గా మేము రాజధానిలోనే తిరిగేది. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకు కూడా టోల్ గేట్ కట్టమంటున్నారు. వచ్చినప్పుడల్లా కట్టమంటున్నారు. వచ్చినప్పుడల్లా 14 ఎన్ని ట్రిప్పులు తిరిగితే అన్ని ట్రిప్పులు కట్టమంటున్నారు. అది ఎట్ట పాసిబుల్ అయితే ఇది? ఇది ఒక టోల్ గేటా 240 రూపాయలు ఏం కట్ చేస్తున్నట్టు ఉన్నారు. ఇది అధికారంగా ఏమీ లేవు. మా లోకల్ వాళ్ళకి టోల్ గేట్ ఎత్తేయమని చెబుతున్నాం మేము. అది మరి ఇబ్బందే కానీ అట్ట టోల్ గేట్లు పెడితే ఇబ్బందేగా. అది ఎట్ట పాసిబుల్ అయితే? ఇటు నుంచి వెళ్ళినప్పుడు 330 రూపాయలు కట్టింగ్ అవుతుంది, మళ్ళీ అట్లా రిటర్న్ 330 రూపాయలు కట్టింగ్ అవుతుంది. కానీ 1 కిలోమీటర్ కూడా అట్లా రిటర్న్ తిరిగి రావడానికి ఈ కిరాయిలు దానికే సరిపోతుంది. ఈ టోల్ గేట్ పెట్టిన కాడి నుంచి అసలు అయితే లోకల్ వాళ్ళకి అటు నుంచి అటు వెళ్ళొచ్చు, వీళ్ళు పంపిట్లా. అది ప్రాబ్లం అండి. అది యూటర్న్ తీసుకోవడం అటు పోవాలి సార్. బండి అది వీళ్ళు తిప్పేశారు, అటు నాకు దగ్గర ఇది మొత్తం తిరిగి వెళ్ళాలి సార్. అది యూటర్న్ తీసుకోవడానికి అక్కడ బ్లాక్ చేస్తున్నారు, అక్కడ బ్లాక్ చేస్తున్నారు. కంపల్సరీ మాకు ఇబ్బందిగా ఉంటుంది సార్. వచ్చినప్పుడు కడుతున్నా సార్. మాకు యూటర్న్ తీసుకుని అటు పోవాలి, అటు బాగానే అవ్వట్లేదు. అనవసరంగా టోల్ గేట్ కట్ చేసి తిరిగి రావాలి. మొత్తం ఇబ్బంది పడుతున్నాం మేము బాగా. ఓనర్కి ఇబ్బంది, ఒక డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నాం బాగా. మేము ఊళ్ళోకి వెళ్ళాలండి, రైతులు బ్రిడ్జి తిరిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు 2 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లు మళ్ళీ అటు తిరిగి రావాలి, మళ్ళీ ఆడకి వెళ్ళాలి, అటు నుంచి ఆడకు పోవాలి. ఇబ్బంది అయిపోతుంది. అది మా ప్రాబ్లం.
సరిగ్గా లేదండి మేమేం చెప్తాం, అది అధికారులకు తెలియాలి. అది మేమేం చెప్పగలుగుతాం రైతు వారీగా? మేము చెప్పలేం కదా, అది వ్యవసాయం చేసుకునే వాళ్ళం మేము. ఏం చేయమంటారు? అది ప్రత్యామ్నాయ మార్గంగా ఆలోచించాలి ఏదన్నా కానీ. అది ఇది బాగా అయితే ఇబ్బంది అయిపోతుంది. ఎలా జరిగింది? మీరు ఏ ఊర్లోకి వెళ్ళాలి? మేము వెంకటపాలెం పోవాలి. రోడ్డు సింగిల్గా అటు తిరుగుతున్నాం మేము. రోడ్డు సింగిల్ వెహికల్ 4 వీలర్ పంపిస్తున్నారు. ఇవాళ కొత్తగా బోర్డు పెట్టి ఇటు చెప్పన్నారు. టోల్గేట్ క్రాస్ రోజు అవ్వాలి, రోజు 4-5 సార్లు అవుతాం. ఎట్ట అవుతాం? ఇంకేముంది? ఇంకేం లేదు ప్రాబ్లం. అదే ఎన్నిసార్లు తిరుగుతారు మీరు రోజుకి? నేను రోజు 4-5 సార్లు తిరుగుతాం ఎటన్నా కానీ. అటు నుండి ఇటు ఎన్ని కిలోమీటర్ వస్తుంది అప్పుడు? మాకు తిరిగి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్? మాకు తిరిగి వెళ్తే 5-6 కిలోమీటర్లు తేడా వచ్చింది. ఇటు వెళ్తే మళ్ళీ ఎక్కువ వచ్చింది. ఆయిల్ కాదు.